జాగ్రత్త జాగ్రత్త. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేసు ఏలూరు జిల్లాలో ఉన్న ముంజులూరు అనే గ్రామంలో జలపాతం అనమాట. వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాటర్ ఫాల్స్ని మనం ఎంత ఎంజాయ్ చేయొచ్చో, మనం వెళ్ళే రూటు అండ్ ట్రెక్కింగ్ కూడా అంత ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముంజులూరు వాటర్ ఫాల్స్ అనేవి ఏలూరు నుంచి 90 కిలోమీటర్స్ అండ్ రాజమండ్రి వాళ్ళకి అయితే 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఇది ఏలూరు నుంచి అయితే జంగారెడ్డిగూడెం నుంచి బొట్టాయిగూడెం వచ్చి ఎక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనకు కన్నాపురం వరకు వచ్చేయాలి. రాజమండ్రి నుంచి కానీ ఏలూరు నుంచి కానీ వచ్చే రూట్స్ ఎక్కడేనమాట జాయిన్ అయ్యేది. సో ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి అయితే తీసుకోవాలి మన ట్రావెల్ డెస్టినేషన్కి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ మన వాటర్ ఫాల్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ దాటితే ఇంకెక్కడ కూడా షాప్స్ అలాంటివి అయితే ఏమి ఉండవు. సో ఏం తీసుకోవాలన్నా ఇక్కడే తీసుకోవాలి, లైక్ ఫుడ్ కానీ వాటర్ కానీ. సో వాటర్ ఫాల్స్ దగ్గర ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మనకి వంట పాత్రలు, గ్యాస్ స్టవ్ అలాంటివి అయితే రెంట్కి అయితే ఇస్తారు. సో ఇక్కడ నుంచి మనకి ఒక పెట్రోల్ బంక్ కూడా ఉండదన్నమాట. మన సెల్ ఫోన్లో కూడా సిగ్నల్స్ కూడా ఉండవు. ఎక్కడో ఒకటి రేర్గా ఒక పొల్ల 2 పొలాలు వస్తాయి ఎయిర్టెల్ అయితే. అది కూడా ఏదన్నా ఫోన్ కాల్ చేసుకోవడానికి మాత్రం పనిచేస్తుంది, ఇంటర్నెట్ అయితే అసలు రాదు. కంప్లీట్గా ఒక ఏజెన్సీ ఏరియా అనమాట ఇక్కడ నుంచి. సో దాన్ని బట్టి మీరు కావాల్సినవన్నీ ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది. కార్ ఆర్ బైక్ అయితే ముందే టైర్లో గాలి, ట్యాంక్లో ఆయిల్ ఇవన్నీ చూసుకోవడం మంచిది. సో వాటర్ ఫాల్స్ వరకు కూడా ఇక్కడ వెళ్ళే రూట్ అయితే నేచర్ అసలు చాలా అయితే అందంగా ఉంటుంది. ఫోన్లో సిగ్నల్స్ ఉండవు, గూగుల్ మ్యాప్స్ కూడా పనిచేయదన్నమాట. సో ఎవరిని అడగకోకుండా మీరు వస్తే ఎక్కడ ఎటు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో అనేది ఈ వీడియో ద్వారా అయితే కంప్లీట్గా తెలుసుకుంటారు. సో ఈ రోడ్డు గోగిమిల్లి అనే గ్రామం వరకు ఉంటుంది. సో మనం పార్కింగ్ ప్లేస్ వెళ్ళే వరకు కూడా ఇలాగే ఉంటుంది. రోడ్ సైడ్ అయితే ఏమి ఇబ్బంది అయితే ఉండదు. మన సిటీస్లో బిల్డింగుల చుట్టూ తిరిగి ఇలాంటి అడవి మధ్యలో వస్తుంటే మనసైతే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బ్యాంబూ స్టిక్స్ వీళ్ళు తీసుకుని వెళ్తున్నారు. సో వాటిని వీళ్ళు చాలా రకాలుగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారనమాట. లైక్ నిచ్చెనలు, బుట్టలు అండ్ టేబుల్స్ లాంటివి తయారు చేసుకుని ఇలా అమ్ముకుని జీవనం సాగిస్తూ ఉంటారనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఒక వంతెన తగులుతుంది వెళ్ళే దారిలో. ఈ వాటర్ మనం వెళ్తున్న జలపాతం దగ్గర నుంచి వచ్చే వాటరే. సో వాటర్లో మనం 1 రూపీ కాయిన్ వేసినా సరే క్లియర్గా కనపడేంత ప్యూర్గా అయితే ఉన్నాయి. ఇలా వెళ్తుంటే మనకి దారిలో ఇంకా 2 వంతులు తగులుతాయి. అంటే మొత్తం 3 వంతులు దాటిన తర్వాత మనకి ముంజులూరు జలపాతం అనే బోర్డు అయితే కనపడుతుంది అనమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళే రోడ్ అయితే గోగిమిల్లి అనే గ్రామంలోకి వెళ్ళిపోతుంది. కానీ మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి ఈ రూట్లో అయితే తీసుకోవాలి. ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి పంపిస్తారనమాట. ఇక్కడ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు. కానీ మేము ఇప్పుడు క్లోజింగ్ టైంలో వచ్చాం కాబట్టి ఇక్కడ టికెట్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు, వెళ్ళిపోయారనమాట. సో ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళే మన కార్ ఆర్ బైక్ పార్కింగ్ గురించి చూసుకుంటారు కాబట్టి వాళ్ళు టికెట్లు తీసుకుంటారు. సో ఇక్కడ నుంచి మొత్తం కూడా మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. మన వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసేసుకుని వెళ్ళటం మంచిది. ఒకవేళ స్కూటీ లాంటివి అయినా సరే ఇక్కడే పెట్టేయడం మంచిది. ఈ ట్రెక్కింగ్లో ఎక్కువగా హార్స్ పవర్ ఉన్న బైక్స్ మాత్రమే తీసుకుని వెళ్ళాలి, లేదా ఆఫ్ రోడ్ కార్స్ అయినా కూడా వెళ్ళిపోవచ్చు. ఎలా వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఎందుకంటే కొంచెం టైర్ స్లిప్ అయినా సరే చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే అంత నేరోగా ఉంటుంది ఇక్కడ రోడ్డు కూడా. సో నడిచి వెళ్తే అంతకు మించింది లేదు కాబట్టి ఇక్కడ నుండి 3 కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది. కానీ వెళ్ళే దారిలో అడవి అందాలను చూసుకుంటూ అలా వెళ్తూ ఉంటే అసలు మనం నడిచిన డిస్టెన్స్ కూడా మనకి గుర్తు రాదనమాట. ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ 2 రోడ్లు డివైడ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ చిన్న బోర్డు లాగా పెట్టారు చెట్టుకి.
ఏంటంటే ఒకవైపు ఏమో కాలినడక ద్వారా వెళ్ళే వాళ్ళు, ఇంకోటి అంటే బైక్ అనమాట. సో బైక్ వెళ్ళేది కొంచెం ఇలా ఉంటుంది కాబట్టి సో ఇలా అయితే మనం వెళ్ళొచ్చు. మేమైతే వాటర్ ఫాల్స్ ఇంకెంత దూరం ఉంటుందో మాకు తెలియదు కాబట్టి, ఎందుకంటే మేము ఫస్ట్ టైం కదా, సో ఇక్కడ ఎవరైనా కనపడితే అడుగుదాం అనే టైప్లోనే ముందుకు వెళ్తున్నాం. ఇంతలో మా అదృష్టం అండి ఒక ఆవిడైతే కనపడింది. ముందే చెప్తారు కదా ఫుల్ ఉంటే ఒకరు అవుతుంది. ఎవడు వచ్చాడు అడుగుతామండి వాటర్ ఫాల్స్ ఎంత అడుగుతానండి. ఏమంటే వాటర్ ఫాల్స్ ఎంత దూరం? ఎంత దూరం? ఒక 5 నిమిషాలు పడుతుందా? సరే సరే. రోడ్డు బాగానే ఉంటుందా? సరిపోదా. వాసంగా ఉందిగా తీసేసి వస్తున్నారు. మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయి ఉంటారు నాకు తెలిసి. ఇదేరా అరే ఇక్కడ తాగిపోతాం రసం అంతే. ఇటు వెళ్ళలేదే బండి. కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిపోదాం బా. బండి ఆడుకోవాలి. అరే ఇంకొక కాలం ఉంటే మాత్రం వెనక్కి వెళ్ళిపోదాం. అది ఆల్రెడీ వచ్చింది. పక్కన నుంచి వెళ్ళిపోతుంది. 6 నెలలు పోతున్నాడు. వాటర్ ఫాల్స్ దారంట. ఇదయ్యా జాగ్రత్త. ఇలా 4-5 వాగులు అయితే దాటాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చే ఫ్లోను బట్టి మనకి వాటర్ ఫాల్స్ ఎంత ఎక్కువ వస్తున్నాయి అనేది మనకు అర్థమైపోతుంది. లాస్ట్కి 3 కిలోమీటర్స్ వరకు ట్రెక్కింగ్ చేసుకుని నడుచుకుని వచ్చి వ్యూ పాయింట్ వరకు అయితే వచ్చేసాం. సో ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఇలా ఉంటుంది అనమాట. సో మనం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలన్నా అక్కడ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం వ్యూ పాయింట్కి వెళ్ళే దారి అయితే ఇదిగో చాలా నేరోగా ఉంటుంది. చూడండి, చాలా అయితే జాగ్రత్తగా ఉండాలి. మేము వర్షం పడే టైంలో వచ్చాం కాబట్టి చాలా బురదగా ఉంది. మామూలు టైంలో అయితే కొంచెం నీట్గానే ఉంటుంది. బ్రదర్ ఇటు వెళ్ళొచ్చా? కనపడుద్దా వ్యూ కనపడుద్దా? మీరు ఎలా వచ్చారు? కాదు బొల్లా లేకపోతే కారా? నడుచుకుంటూ వచ్చారా? ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి దిగండి. అరే వాళ్ళతో పాటు వెళ్ళిపోతాం కనుక. ఇదిగో మేము ఇక్కడికి వెళ్ళాలరా. వావ్ వ్యూ బాగుంది. ఇక్కడ మేము లోపలికి ఎంటర్ అయింది ఈవినింగ్ 5కి అనమాట. సో ఎక్కడ చీకటి పడిపోతుందో అని చెప్పి చాలా హడావిడిగా అయితే వెనక్కి వెళ్ళిపోతున్నాం. సో మీరు మాత్రం చక్కగా ఎర్లీగా రండి, ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే సింగిల్గా అండ్ డబల్స్ కాకుండా గ్రూప్లో అయితే రండి, ఎందుకంటే ఇది ఎంత ఏజెన్సీ ఏరియా కదా. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పాపం మా ఓడికైతే థమ్స్అప్ కావాలంట, కానీ మేమేం తెచ్చుకోలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసిన తర్వాత థమ్స్అప్ పైన పెప్సీ అయినా తాగాల్సింది. మొత్తానికి ఇది ఒక అడ్వెంచరస్ ట్రెక్కింగ్ వాటర్ ఫాల్స్ అనమాట. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో
సో మీరు కూడా మీ ఫ్యామిలీస్ అండ్ గ్రూప్స్తో అయితే రండి, సింగిల్గా అయితే రావద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.